హాయ్ అందరికి, నేను మీ మంజు. వెల్కమ్ టు ఫ్లేవర్స్ బై మంజు. ఈ రోజు వీడియోలో మనం స్పెషల్ అకేషన్స్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే బగారా రైస్ అలాగే చికెన్ కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. ఈ రెండు రెసిపీస్ లో స్పెషల్ ఏంటి అంటే ఒక సింపుల్ గరం మసాలా తయారు చేసుకొని రెండు డిషెస్ లో యూస్ చేస్తాము. సింపుల్ గా చేసిన భలేగా రుచిగా ఉంటుంది. ఈ క్లాసిక్ కాంబో సండే స్పెషల్ లంచ్ కి కానీ, ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ ఇంటికి వచ్చినప్పుడు కానీ, క్యాజువల్ గెట్ టుగెదర్స్ లాంటివి అయినప్పుడు కానీ చాలా పర్ఫెక్ట్ చాయిస్. మీరు కూడా ఈ వీడియో చూసేసి ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. మరి ఆలస్యం చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్ 1 kg దాకా కర్రీ కట్ చికెన్ పీసెస్ ని తీసుకోండి. ఈ చికెన్ ని ఒక 2 సార్లు ఉప్పు వేసిన నీళ్ళల్లో కడిగేసి గిన్నెలోకి చికెన్ ని తీసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 2 టీ స్పూన్ల దాకా కారం, అర టీ స్పూన్ దాకా పసుపు, 4 టేబుల్ స్పూన్ల దాకా పెరుగు, 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి. వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ చేస్తూ చికెన్కి బాగా పట్టించండి. మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ పైన మూత పెట్టి 1 గంట పాటు ఫ్రిడ్జ్లో ఉంచండి, లేదా ఓవర్ నైట్ అంతా అయినా ఈ చికెన్ని మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇప్పుడు బగారా రైస్ తయారు చేసుకోవడానికి బియ్యాన్ని నానబెట్టుకుందాం. ఒక బౌల్లోకి 2 కప్పుల బాస్మతి రైస్ ని తీసుకోండి. మీరు బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు, లేదా సోనా మసూరి రైస్ అయినా కూడా తీసుకోవచ్చు. రైస్ ని గిన్నెలోకి వేసుకున్న తర్వాత బాగా 2 సార్లు కడిగేసి మళ్ళీ నిండుగా నీళ్లు పోసి ఒక అరగంట సేపు బియ్యాన్ని నానబెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు కర్రీకి రైస్ కి కావాల్సిన మసాలాను తయారు చేసుకుందాం. మిక్సీ జార్లోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ధనియాలను, 2 బిర్యానీ ఆకులను, 2 ఇంచుల దాకా దాల్చిన చెక్క, 4-5 దాకా లవంగాలను, 3 లేదా 4 యాలుకలు, 1 అనాస పువ్వు, 1 మరాఠీ మొగ్గ వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ దాకా షాజీరా, 1 టీ స్పూన్ దాకా సోంపు, 1 టీ స్పూన్ దాకా గసగసాలని, 1 టీ స్పూన్ దాకా ఎండు కొబ్బరి పొడిని, 1 అర టీ స్పూన్ దాకా కసూరి మేతిని వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని మెత్తని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఆ తర్వాత కొంచెం నీళ్ళని పోసి ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోండి. ఇక్కడ చూపించిన విధంగా మెత్తని పేస్ట్ లాగా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ముందుగా బగారా రైస్ ని చేసుకుందాము. ఒక మందంగా ఉండే గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని వేసి వేడి చేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత బిర్యానీ మసాలా దినుసుల్ని వేసుకోండి. 1 టీ స్పూన్ జీరా, జాపత్రి, దాల్చిన చెక్క, యాలుకలు, లవంగాలు, అనాస పువ్వు, అలాగే బిర్యానీ ఆకును వేసుకోండి. వీటన్నిటిని వేసి ఆయిల్లో 1 నిమిషం మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసేసుకోండి. ఇవి వేగిన తర్వాత ఒక 3 పొడవుగా తరిగిన పచ్చిమిర్చిని, అలాగే 2 మీడియం సైజ్ సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసుకోండి. ఉల్లిపాయలు లైట్ గా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్ లో ఆయిల్లోనే వేయించుకోండి. తర్వాత ఒక చిన్న టొమాటో కట్ చేసుకున్నది వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో టమాటోలు మెత్తపడేదాకా ఉడికించుకోండి. టొమాటో ముక్కలు బాగా ఉడికిన తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా నుండి 1 టేబుల్ స్పూన్ దాకా మసాలా పేస్ట్ ని వేసి అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోండి. తర్వాత మూత పెట్టి పచ్చివాసన పోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ లో ఒక 5 నిమిషాల దాకా ఉడికించుకోండి. ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయితే మసాలా అంతా బాగా ఉడికినట్టు. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసి అంతా ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి ఎసరు కోసం 2 కప్పుల నీళ్ళని వేసుకోండి. మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకుంటామో అదే కప్పు మెజర్మెంట్ తో నీళ్ళని కూడా తీసుకోండి. మీరు సోనా మసూరి రైస్ తో చేస్తున్నట్టు అయితే 3.5 కప్పుల దాకా నీళ్ళని వేసేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీరను, అలాగే 2 టేబుల్ స్పూన్ల పుదీనాను వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు అంతా బాగా ఒకసారి కలుపుకొని టేస్ట్ చూసుకొని సాల్ట్ ని అడ్జస్ట్ చేసుకోండి. మూత పెట్టి నీళ్లు తెల్లగాగేంత వరకు ఎసరును మరలించుకోండి. నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు ఫ్లేమ్ ని లోకి తగ్గించుకొని మనం నానబెట్టుకున్న రైస్ ని వాటర్ లేకుండా డ్రైన్ చేసుకొని యాడ్ చేసేసుకోండి. ఒకసారి అంతా నెమ్మదిగా కలుపుకొని మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్ లోనే రైస్ ని నిదానంగా ఉడికేంత వరకు కుక్ చేసుకోండి. రైస్ ఉడికే లోపు మనం చికెన్ కర్రీని తయారు చేసుకుందాం.
స్టవ్ మీద కడాయిని పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి వేడి చేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ దాకా జీలకర్రను వేసుకోండి. జీలకర్ర చిటపటలాడుతున్న తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు సన్నగా తరిగినవి వేసుకోండి. అలాగే 2-3 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకున్నవి వేసుకోండి. ఉల్లిపాయలు మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసి పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసేసుకోండి. ఆ తర్వాత 1 మీడియం సైజ్ టొమాటోని సన్నగా కట్ చేసుకున్నవి వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర పుదీనాని వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ ఉప్పుని వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి టొమాటోలు మెత్తపడేదాకా మీడియం ఫ్లేమ్ లోనే ఉడికించుకోండి. టొమాటోలు బాగా మెత్తపడి ఆయిల్ సెపరేట్ అయ్యాక అంతా ఒకసారి బాగా కలుపుకొని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని ఈ కడాయిలోకి వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోండి. అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చికెన్ ని ఒక 10 నుండి 15 నిమిషాలు ఉడికించుకోండి. చికెన్ ఉడికేలోపు మనం బగారా రైస్ ని చెక్ చేసుకుందాం. బగారా రైస్ అయితే కంప్లీట్ గా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి. ఆ తర్వాత స్పూన్ బ్యాక్ సైడ్ తో అన్నంని కొద్దిగా కదిపినట్టు చూసుకోండి. అడుగున ఏదైనా నీరు ఉందేమో చెక్ చేసుకోండి. అడుగున నీళ్ళు ఏం లేవు. ఇలా రైస్ ని ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ గిన్నెని పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడు చికెన్ ని చెక్ చేసుకుందాము. చికెన్ ఒక 15 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మూత తీసి అంతా ఒకసారి బాగా కలుపుకోండి. ఆ తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ మొత్తాన్ని అంతా వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి. తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో చికెన్ అంతా కంప్లీట్ గా ఉడికి మసాలా నుండి పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించుకోండి. మంటని మీడియం ఫ్లేమ్ లోనే పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ ని అంతా బాగా ఉడికించుకోండి. చికెన్ అంతా బాగా ఉడికి ఆయిల్ అంతా పైకి తేలి కర్రీ అంతా దగ్గర పడిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తరుగును వేసి అంతా మళ్ళీ ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే అండి, మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చూసారుగా, చాలా సింపుల్ గా బగారా రైస్ అలాగే చికెన్ కర్రీని రెడీ చేసుకోవచ్చు. ఈ కాంబినేషన్ ఒక్కటి ఉంటే చాలు, కంప్లీట్ లంచ్ రెడీ అయిపోతుంది. అలాగే తక్కువ టైం ఉన్నప్పుడు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు కూడా ఈ కాంబినేషన్ ఖచ్చితంగా ట్రై చేసి టేస్ట్ చేశాక మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం.